నేను ముందే చెప్పాను అధ్యక్ష, మేము చాలా బాగా చేసాం. అసలు మా సమయంలో దేవుడు గుళ్ళోనే ఉన్నాడు, బయటికి రాలేదన్నాడు. ఎలా వస్తాడు అధ్యక్ష? రామతీర్థం గుళ్ళో శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదన. ఇంకెక్కడ రాముడు? అక్కడ రాముడు ఎప్పుడు రావాలి అధ్యక్ష బయటికి? అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రథాన్ని దగ్ధం చేస్తే రిపోర్ట్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? ఆనాడు ఉన్నటువంటి మీ తాబేదారులైన పోలీస్ అధికారులు. అక్కడ తేనెటీగల తొట్టి ఉందట. ఎవరో పోయి తేనెటీగల తొట్టికి నిప్పు పెడితే ఈ రథం కాలిపోయిందంట అధ్యక్ష. ఇప్పటికీ ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. తేనెటీగలు దొరకడం లేదు అధ్యక్ష. మాకు దొరికితే విచారిద్దామంటే పోలీసులకి దొరకడం లేదు. ఇటీవలే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చేసి మా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఆ తేనెటీగలు దొరకవు, అవి కుట్టి వెళ్ళిపోతుంటాయి. ఆ తేనెటీగలు ఈ సమాజంలో అక్కడక్కడ ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈ తేనెటీగల్ని తరిమేసే పని ప్రజలు చేశారు, మనము చేద్దాం. కాబట్టి కాలిపోయిన రథాన్ని అక్కడి నుంచి తొలగించండి అని ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అధ్యక్ష, కొండబెట్రగుంట నెల్లూరు జిల్లా అధ్యక్ష, కావలి నియోజకవర్గం దగ్గరలో ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రథం అధ్యక్ష తగులుబడిపోయింది. ఎందుకు తగులుబడిపోయింది విచారణ చేయమంటే, ఒక తాగుబోతు తాగి చలిగాచుకుంటుంటే ఆ నిప్పుకి రథం గాలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష? అలాగే అధ్యక్ష, అక్కడ నాయుడుపేట అధ్యక్ష, ఇవాళ గూడూరు నియోజకవర్గం అధ్యక్ష, సూలూరుపేట నియోజకవర్గం అధ్యక్ష, తిరుపతి జిల్లా. నాయుడుపేటలో ఎవరో మీలాంటి పెద్ద దాతలు ఒకరు వచ్చి రోడ్డు సైడ్లో ఒక మహావిగ్రహాన్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అధ్యక్ష. దాని ఆంజనేయ స్వామి అంటే మనందరికీ తెలిసిందే అధ్యక్ష, వారికి తోక ఉంటుంది. ఆ తోకతో లంకా దహనం చేసి సీతమ్మ వారిని కాపాడి సీతారాముల్ని కలిపి అది ఒక గ్రంథం అయి ఇవాళ మనం పూజించే పరిస్థితి. ఆ యొక్క ఆంజనేయుల స్వామి తోకని ఎరగొట్టేశారు, కేసు పెట్టారు. ఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్ ఏందో తెలుసా అధ్యక్ష? తమరికి చెప్పాలి అధ్యక్ష. ఇది నేను ఒక వ్యక్తి పూర్తిగా త్రాగి మద్యం మైకంలో తన భార్యతో సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడంట అధ్యక్ష. ఆమె ఎక్కడో విజయనగరం దగ్గర ఉందంట అధ్యక్ష. ఆమెతో మాటల దీనిలో ఇద్దరు ఒకరికొకరు వాదనలు పడి ఆమె మీద కోపం ఈ తోక మీద చూపించాడు అధ్యక్ష. తోకను విరగొట్టి వెళ్ళిపోయాడు. ఇది ఎస్ఐ రిపోర్ట్ అధ్యక్ష. మీకు తమరు ఆదేశిస్తే ఈ ఎఫ్ఐఆర్లన్నీ తమ దగ్గరికి పంపిస్తారు, నాకేం అభ్యంతరం లేదు. ఎల్ఓపి గారికైనా తమ ద్వారా ఎల్ఓపి గారికి పంపించండి అధ్యక్ష. ఎల్ఓపి గారు నేను మంచి మిత్రులను అధ్యక్ష, కానీ కొన్ని పరుష పదజాలాలు వాడాడు. నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇంకా తర్వాత కనకదుర్గమ్మ గుడి అధ్యక్ష, 22వ తారీఖున దసరా ఉత్సవాలు చేసుకోబోతున్నాం. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మూలమా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇస్తారు, రాబోతున్నారు. విజయదశమి లక్షలాది మందిలో ఇవాళ అమ్మవారి యొక్క భక్తులు, భవానీ భక్తులు ఆ గుడికి రాబోతున్నారు అధ్యక్ష. అక్కడ ఏమైనాయి అధ్యక్ష? ఇవాళ వెండి సింహాలు ఉండాలి అధ్యక్ష. ఈ విజయవాడ కృష్ణా జిల్లా పరిధిలో అమ్మవారిని కొలిచే ప్రతి ఒక్కరికి తెలుసు వెండి సింహాలు ఉండాలి అని. ఏమైనాయి అధ్యక్ష వెండి సింహాలు? ఇవాళ అధ్యక్ష అమ్మవారి వాహనం వెండి సింహం అధ్యక్ష, దుర్గా అమ్మవారి వాహనం వెండి సింహం అధ్యక్ష. ఇవాళ 2 వెండి సింహాలు లేకుండా పోయినాయి ఆ ఆలయంలో అంటే పట్టించుకున్న నాదుడు లేడు అధ్యక్ష. విచారణ జరిపితే ఎవరినో 2 దొంగల్ని చూపించి దీన్నంతా కరిగించేశారని
ఒక వెండి ముద్దను తీసుకొచ్చి మాకు చూపించారు అధ్యక్ష. కానీ సింహాల ఆకారం లేదు ఇక్కడ. ఏంటి అధ్యక్ష ఇది? పోయింది వెండి. ఆ విధంగా చేశారు అధ్యక్ష. ఇక వీరి పాపాలు ఎన్నని చెప్పేది అధ్యక్ష. ఎన్ని చెప్పమంటారు నన్ను? చెప్పడానికి తమరు సమయం ఇస్తే చెప్తాను అధ్యక్ష. కానీ చాలా ఎక్కువ ఉండి అట్లా సార్ క్లోజ్ చేసేస్తాను సార్. క్లోజ్ చేసేస్తాను సార్. అధ్యక్ష, ఇవాళ శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయిచ్చే ఉండే తిరుమల,